హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో 10th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. మ్యాథమెటిక్స్ పెడగాజీకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో B.Ed వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఓకే, సో ఆల్రెడీ లెర్నింగ్ ఇండికేటర్స్ అనే టాపిక్ లాస్ట్ క్లాస్లో స్టార్ట్ అయింది. దాని యొక్క కంటిన్యూషన్ చేస్తున్నాము. సో అది చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు కూడా వీడియోస్ పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే లెర్నింగ్ ఇండికేటర్స్కి యాక్టివిటీ యొక్క అసెస్మెంట్, ప్రజెంటేషన్ యొక్క అసెస్మెంట్, గ్రూప్ వర్క్ యొక్క అసెస్మెంట్, అలాగే కొలాబరేటివ్ లెర్నింగ్ యొక్క అసెస్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్. దేర్ ఆర్ మెనీ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్. సో అసెస్మెంట్కి డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. టూల్ ఈజ్ ఎ డివైస్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. టూల్ అనేది ఒక టాస్క్ని పర్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడే డివైస్. మరి టెక్నిక్ ఏంటి? టెక్నిక్ ఈజ్ ఎ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే. టెక్నిక్ అనేది ఏదన్నా చేయడానికి ఒక సిస్టమేటిక్ వే అనేది ఉంటుంది కదా, దాన్ని టెక్నిక్ అంటారు. ఆ టాస్క్ని చేయడానికి యూజ్ చేసే డివైజెస్ని టూల్ అంటారు. ఓకే, నో సింగిల్ అసెస్మెంట్ టూల్ ఆర్ టెక్నిక్ క్యాన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ చైల్డ్స్ ప్రోగ్రెస్ అండ్ లెర్నింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఎవ్వరు కూడా ఈ అసెస్మెంట్ టూల్ అండ్ టెక్నిక్స్ తోటి చైల్డ్ యొక్క పూర్తి ప్రోగ్రెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేరనమాట. ఓకే, డిఫరెంట్ ఏరియాస్లో ఎలా నేర్చుకుంటున్నారన్న దాని మీద అవగాహన ఇవ్వలేరు. ఇంకా చూసుకుంటే ఏ లాట్ క్యాన్ బీ అండర్స్టూడ్ ఫ్రమ్ అబ్జర్వింగ్ స్టూడెంట్స్, లిసనింగ్ టు దెమ్, డిస్కసింగ్ ఇన్ఫార్మల్లీ విత్ దేర్ పీర్స్ అండ్ పేరెంట్స్, as well as talking to other teachers, reviewing their classwork and homework and other articles made by students. సో ఓన్లీ టూల్స్ అండ్ టెక్నిక్సే కాదు, చాలా వరకు కూడా మనం పిల్లల యొక్క అసెస్మెంట్ అనేది అబ్జర్వ్ చేయడం ద్వారా, వాళ్ళతో డిస్కస్ చేయడం ద్వారా, లేదా వాళ్ళు చెప్పేది వినడం ద్వారా, ఇంకా పేరెంట్స్ తోటి అండ్ అలాగే పీర్స్ తోటి డిస్కస్ చేయడం ద్వారా, టీచర్స్ తోటి మాట్లాడడం ద్వారా, వాళ్ళ క్లాస్ వర్క్ని రివ్యూ చేయడం ద్వారా, హోంవర్క్ని రివ్యూ చేయడం ద్వారా, వీటి ద్వారా కూడా మనం అసెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్. ద ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ రిటన్ టెస్ట్. సో రిటన్ టెస్ట్కి కొన్ని స్టెప్స్ అనేటివి ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. హియర్ వీ షుడ్ ఐడెంటిఫై ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. పేరులోనే ఉంది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అని. సో వీటిని ఐడెంటిఫై చేయాలి. ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి డిఫరెంట్ సెట్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్ సైన్స్, సోషల్ సైన్సెస్ అండ్ మ్యాథ్స్ ద ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్ అండ్ అనలైజింగ్. సో సైన్స్లో చూసుకున్నా, సోషల్ సైన్స్లో తీసుకున్నా, మ్యాథ్స్లో తీసుకున్నా మనకి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్ అండ్ అనలైజింగ్. అంటే గుర్తుంచుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం, అప్లై చేయడం, అనలైజ్ చేయడం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిటన్ టెస్ట్లో డిజైన్. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మనకి హియర్ వీ మేక్ ద డిజైన్. డిజైన్ అనేది చేస్తాం ఇక్కడ. ఈ డిజైన్ స్పెసిఫైస్ వెయిట్, ఏజెస్ టు డిఫరెన్స్. సో ఈ డిజైన్ అనేది కొన్ని మనకి స్పెసిఫై చేస్తుంది. ఏంటి అని అంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఒకటి, ఇంతకుముందు ఫస్ట్ స్టెప్లో చూసాం కదా ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, వాటిని స్పెసిఫై చేస్తుంది. అలాగే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, వీటినే ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. షార్ట్ ఆన్సర్, ఎస్సే ఆన్సర్, ఇలా అనమాట. ఓకే, యూనిట్స్ అండ్ సబ్ యూనిట్స్ ఆఫ్ ద కోర్స్ కంటెంట్. మీరు చెప్పే కోర్స్ యొక్క యూనిట్స్ ఉన్న సబ్ యూనిట్స్, అండ్ అలాగే లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ, ఎంత డిఫికల్టీ లెవెల్ ఉంది అనేది. ఓకే, it also indicates as to whether there are any options in the question paper and if so what their nature is. సో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా క్వశ్చన్ పేపర్లో? ఒకవేళ ఆప్షన్స్ ఉంటే వాటి నేచర్ ఏంటి అనేది కూడా ఈ డిజైన్ అనేది సూచిస్తుంది. ఓకే, ఆల్ దీస్ డెసిషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ ఎ టెస్ట్ పేపర్. ఇవన్నీ కూడా టెస్ట్ పేపర్ ప్రిపేర్ చేయడానికి చేసే డిజైన్లో భాగమే. ఏవన్నీ? ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, యూనిట్స్ అండ్ సబ్ యూనిట్స్ కానివ్వండి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ కానివ్వండి, ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవడం కానివ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ బ్లూ ప్రింట్. సో స్టార్టింగ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బ్లూ ప్రింట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. హియర్ వీ ప్రిపేర్ బ్లూ ప్రింట్. ద పాలసీ డెసిషన్స్ యాజ్ పర్ డిజైన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో రిటన్ టెస్ట్లో పాలసీ డెసిషన్స్ అనేటివి క్వశ్చన్ పేపర్ యొక్క డిజైన్ బట్టి ఉంటుంది. ఓకే, అలాగే క్వశ్చన్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండాలి అనేది కూడా డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ని సెట్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకే, డిఫరెంట్ కంటెంట్ ఏరియాస్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఇన్వాల్వ్. సో డిఫరెంట్ కంటెంట్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, అలాగే 3D బ్లూ ప్రింట్ కన్సిస్ట్ ఆఫ్ కంటెంట్ ఏరియాస్ ఇన్ హారిజాంటల్ రోస్ అండ్ ఆబ్జెక్టివ్స్.
ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ వర్టికల్ కాలమ్స్. సో మనకి 3D బ్లూ ప్రింట్ మీరు చూసుకున్నట్టయితే అందులో హారిజాంటల్ రోస్లో కంటెంట్ కనిపిస్తే మనకి వర్టికల్ కాలమ్స్లో ఏమో ఆబ్జెక్టివ్స్ను ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్లో వాటి గురించి కూడా చూద్దాం. పేపర్ సెట్టర్ ఫాలోస్ ద బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ అనేది ఫాలో అయ్యి పేపర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు ఒక డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద డిజైన్ అని కనిపిస్తుంది కదా. మనం డిజైన్ గురించి చూసాం అండ్ బ్లూ ప్రింట్ గురించి చూసాం కదా ఇంతకుముందు. అందులో డిజైన్ ఇది. సో సబ్జెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, క్లాస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ పేజ్లో మీరు చూసుకున్నట్టయితే వెయిటేజ్ టు ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అనేది ఫస్ట్ స్టెప్లా చూసాం కదా. దానికి సంబంధించి ఆ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి, రిమెంబరింగ్, అండర్స్టాండింగ్ అండ్ అలాగే అప్లయింగ్, అనలైజింగ్. సో వీటికి మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అనేది వెయిటేజ్. ఓకే, సెకండ్లో చూసుకున్నట్టయితే వెయిటేజ్ టు కంటెంట్ సబ్జెక్ట్ యూనిట్స్. సో కంటెంట్కి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వెయిటేజ్. సో యూనిట్స్ అండ్ సబ్ యూనిట్స్ అనేవి తీసుకుంటారు ఇక్కడ. మార్క్స్ ఎన్ని అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అనేది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెయిటేజ్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏముంటాయి మనకి, లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్, సెలక్షన్ టైప్ అంటే ఆబ్జెక్టివ్. ఓకే, ఇందులో ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత మార్క్స్ అనేటివి ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ ఎన్ని. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెయిటేజ్ టు డిఫికల్టీ లెవెల్. ఎంత డిఫికల్టీ ఉన్నది అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. అంటే డిఫికల్టీ, మోడరేట్ డిఫికల్టీను, ఈజీ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మార్క్స్ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ యాజ్ ఏ ఎగ్జాంపుల్ మనము మార్క్స్ అనేటివి తీసుకుంటాం అనమాట, వెయిటేజ్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్లూ ప్రింట్ అనేది కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద. సో ఇలా ఉంటుంది మనకి బ్లూ ప్రింట్ అనేది. ఏమన్నాం మన వర్టికల్ కాలమ్స్లో ఆబ్జెక్టివ్స్ అనేటివి ఉంటాయి, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్ మరియు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. హారిజాంటల్ రోస్లో కంటెంట్ యొక్క ఏరియా. ఓకే, సో అలాగే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా అదే ఉంది మనకి. వర్టికల్ కాలమ్స్ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ను ఆబ్జెక్టివ్ టైప్. అదే హారిజాంటల్ రోస్ మీరు చూసుకున్నట్టయితే కంటెంట్ ఏరియాస్ అంటే యూనిట్స్ అండ్ సబ్ యూనిట్స్ ఇవే అనమాట. ఓకే, సో ఈ ప్రకారంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఏంటి, క్లాస్ ఏంటి, మ్యాక్సిమం మార్క్స్ ఏంటి, సబ్జెక్ట్ అండ్ యూనిట్ ఏంటి, టైం ఏంటి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ బ్లాక్స్ అనేటివి ఉన్నాయి కదా, ఆ బ్లాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బ్లూ ప్రింట్. సో చూసాం కదా బ్లూ ప్రింట్ గురించి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైటింగ్ ఆఫ్ క్వశ్చన్స్ని రాయడం. ఓకే, ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద బ్లూ ప్రింట్, క్వశ్చన్స్ ఆర్ రిటన్ అకార్డింగ్ టు ద పారామీటర్స్ ఇన్ బ్లూ ప్రింట్. ఇంతకుముందు బ్లూ ప్రింట్లో చూసిన విధంగానే ఈ క్వశ్చన్స్ అనేటివి తీసుకొస్తారనమాట అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్. ఓకే, ఈచ్ బ్లాక్ ఆఫ్ బ్లూ ప్రింట్ షుడ్ బి ఫిల్డ్ విత్ అప్రోప్రియేట్ క్వశ్చన్స్. ద ఫాలోయింగ్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్ వైల్ సెలెక్టింగ్ బ్లాక్స్ ఇన్ బ్లూ ప్రింట్. సో ప్రతి ఒక్క బ్లాక్ ఏదైతే ఉందో, ఈ రోస్ అండ్ కాలమ్స్ ద్వారా బ్లాక్స్ అనేటివి ఫామ్ అవుతాయి కదా. సో ప్రతి ఒక్క బ్లాక్లో బ్లూ ప్రింట్లో ఏదైతే ఉందో వాటిని ఫిల్ చేయాలి కరెక్ట్ అయిన క్వశ్చన్స్ తోటి. ఓకే, అలా క్వశ్చన్స్ తోటి ఫిల్ చేసేటప్పుడు ఈ కింది ఇచ్చిన పాయింట్స్ని మనం చూసుకోవాలి. ఏంటది, ఐదర్ రైటింగ్ ఆల్ క్వశ్చన్స్ బిలాంగింగ్ టు వన్ ఆబ్జెక్టివ్ ఎట్ ఏ టైమ్, దట్ ఈస్ రిమెంబరింగ్ ఆర్ అండర్స్టాండింగ్ ఆర్ అప్లయింగ్ ఆర్ అనలైజింగ్ బై అదర్ ఆబ్జెక్టివ్స్. సో ఏమంటున్నారు, మనకు ఆల్రెడీ తెలుసు ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్. సో ఈ 4 కేటగిరీస్లో అన్ని క్వశ్చన్స్ని ఫిల్ చేయడం. ఓకే, లేదా బై టేకింగ్ అప్ క్వశ్చన్స్ అకార్డింగ్ టు దేర్ టైప్, దట్ ఈస్ లాంగ్ ఆన్సర్ ఫాలోడ్ బై షార్ట్ ఆన్సర్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఆర్డర్ ఆర్. సో ఇంకేమంటున్నారు, ఒకవేళ మీకు ఈ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ యొక్క స్టెప్స్ ద్వారా పోవడం నచ్చకపోతే మనం క్వశ్చన్ యొక్క ఫామ్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అంటే లాంగ్ ఆన్సర్ తర్వాత షార్ట్ ఆన్సర్ తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ ఇలా, లేదా ఇంకా ఏదైనా ఆర్డర్లో. ఓకే, ఈ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ఆర్డరే కాకుండా వేరే ఆర్డర్లో కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే బై రైటింగ్ క్వశ్చన్స్ ఫర్ 1 యూనిట్ ఆఫ్ ద సిలబస్ పోర్షన్ టు బీ కవర్డ్ బై ద టెస్ట్ ఎట్ ఏ టైమ్, లేదా యూనిట్ వైజ్గా కూడా మీరు క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేయొచ్చు. ఈ 3 విధాలుగా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈచ్ అప్రోచ్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ టూ. ప్రతి అప్రోచ్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కామన్ విషయం ఇది.
Irrespective of method followed, the questions then have to be arranged in a logical sequence. ఏ మెథడ్లో మీరు క్వశ్చన్స్ అనేటివి బ్లూ ప్రింట్ ద్వారా ఫిల్ చేసినా సరే తర్వాత అవి లాజికల్ సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ నేమ్డ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ లాంగ్ ఆన్సర్ టైప్, షార్ట్ ఆన్సర్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ ఎక్సెట్రా. సో మనకు ఆల్రెడీ తెలుసు లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి ఎస్ఏ టైప్, అలాగే షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ వన్ వర్డ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీస్ ఆర్ సప్లై టైప్ క్వశ్చన్స్ యాజ్ స్టూడెంట్స్ హ్యావ్ టు సప్లై ద ఆన్సర్స్. సో ఈ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ఇవన్నీ కూడా సప్లై టైప్ క్వశ్చన్స్ కిందకు వస్తాయి, ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ ఆన్సర్స్ని సప్లై చేయాలి కాబట్టి. A different form of objective type question is selection type as students have to select the correct answer from the choices provided. అదే మీరు మల్టిపుల్ చాయిస్ ఇలాంటివి చూసుకున్నారనుకోండి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో అక్కడ చాయిసెస్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఓకే, సో అందుకే సెలెక్షన్ టైప్ అంటారు వాటిని. సో సప్లై టైప్ క్వశ్చన్స్ అలాగే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకి సెలెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్ క్యాన్ హ్యావ్ డిఫరెంట్ ఫామ్. లెట్ us now briefly discuss about them. సో ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ద క్వశ్చన్ గురించి బ్రీఫ్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ది ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ విచ్ ఈస్ ఎస్సే టైప్. దేర్ ఆర్ సర్టెన్ అవుట్కమ్స్ ఆఫ్ లెర్నింగ్ విచ్ కెనాట్ బి సాటిస్ఫాక్టరీలీ మెజర్డ్ త్రూ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. సో అన్నీ కూడా మనము ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ తోటి తీసుకోలేము. సో అలాంటప్పుడు అండ్ ఎస్సే టైప్ క్వశ్చన్ మే గివ్ ఫుల్ ఫ్రీడమ్ టు ఆల్ స్టూడెంట్స్ టు రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ పేజెస్. సో అలాంటప్పుడు ఈ ఎస్సే టైప్ క్వశ్చన్స్ అనేటివి మనకి ఎక్కువగా హెల్ప్ అవుతాయి. సో దట్ పిల్లలు వాళ్ళ ఫ్రీడమ్ మేరకు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే అంతవరకు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, అది మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో కుదరదు. ద రిక్వైర్డ్ రెస్పాన్స్ మే వ్యారీ ఇన్ లెంత్. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉండొచ్చు లెంత్లో, అంటే కొందరు 2 pages రాయొచ్చు, కొందరు 3 pages రాయొచ్చు, కొందరు 1 page రాయొచ్చు, ఇలా అనమాట. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కుడ్ బి డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ కేటగిరీస్. సో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లోనే మనకి కొన్ని కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఏంటి అని అంటే కొన్నేమో రెస్ట్రిక్టెడ్ రెస్పాన్స్ టైప్ ఉంటాయి. సో అందరూ ఒకటే రెస్పాన్స్ అంటే సరైన రెస్పాన్సే ఇవ్వాల్సి ఉంటుంది, రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ ఈస్ ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ టైప్, ఎవరికి నచ్చిన వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. తర్వాతది ఓపెన్ ఎండెడ్ టైప్, ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ అనేటివి వస్తాయి. ఓకే, డైవర్జెంట్ ఆన్సర్స్ అనేది చూడొచ్చు. సో ఈ 3 టైప్స్ గుర్తుపెట్టుకోండి, రెస్ట్రిక్టెడ్ రెస్పాన్స్ టైప్, ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ టైప్, ఓపెన్ ఎండెడ్ టైప్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే షార్ట్ ఆన్సర్ టైప్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ జనరల్లీ రిక్వైర్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అండ్ ఆల్దో టేకింగ్ మెనీ ఫార్మ్స్ దే షేర్ ద ఫాలోయింగ్ డిస్టింక్టివ్ ఫీచర్స్. షార్ట్ ఆన్సర్ టైప్లో మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అనేటివి కావాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆన్సర్స్కి, అవి ఏంటో చూద్దాం. లాంగ్ ఆన్సర్ టైప్లో ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కాకపోయినా మనకి రెస్ట్రిక్టెడ్ రెస్పాన్స్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ ఉంటుంది, ఓపెన్ ఎండెడ్ డైవర్జెంట్ ఆన్సర్స్ కూడా వస్తాయి. ఓకే, అదే షార్ట్ ఆన్సర్స్ మాత్రం ఎగ్జాక్ట్గా కావాల్సిన ఆన్సరే ఉండాలి. ఓకే, దే యూజువల్లీ టేక్ లెస్ దెన్ 5 minutes టు రీడ్ అండ్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి చదవడానికి అండ్ ఆన్సర్ చేయడానికి 5 నిమిషాలు చాలు. ఓకే, దే ఇంక్లూడ్ సమ్ గైడెన్స్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఆన్సర్ రిక్వైర్డ్. కొన్ని గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ ఆన్సర్ కావాలో దానికి. ఓకే, ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ద సైజ్ ఆఫ్ ఆన్సర్, స్పేస్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ సచ్ యాజ్ ఇన్ నాట్ మోర్ దెన్ 20 words. మీకు క్వశ్చన్ పేపర్లో కనిపిస్తుంది గైడెన్స్ లాగా 20 words కంటే ఎక్కువ రాయకండి, లేదా హాఫ్ పేజ్ కంటే ఎక్కువ రాయకండి, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. Objective questions can take various forms but invariably they require brief answers with little or no writing. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉంటాయి, కానీ ఓవరాల్గా మీరు చూసుకుంటే కొంతవరకు లిటిల్ రైటింగ్ ఉంటుంది, లేదా అసలుకే రైటింగ్ అనేది కూడా అవసరం ఉండదు. ఓకే, ఏ సింపుల్ లైన్ ఆర్ ఏ క్విక్ ఓరల్ ఆన్సర్ మే బీ ఎనఫ్. ఒక సింపుల్ లైన్లో రాయడం లేదా ఓరల్ ఆన్సర్ కూడా సరిపోతుంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి. అందులోనే మీరు టైప్స్ చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ టైప్ అవుతుంది, అంటే చాయిస్ అనేది ఇచ్చేసి సెలెక్ట్ చేయమంటారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవుతాయి, బ్లాంక్స్ ఇస్తారు. 1 word ఆన్సర్స్ అనేటివి ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఉంటుంది, మ్యాచింగ్ టైప్ కూడా ఉంటుంది. ఈ మ్యాచింగ్ టైప్ అనేది ఇప్పుడు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తున్నారు. సో ఇలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వర్క్. A project work is a planned and definitely formulated piece of study involving a task or problem taken up by the learner either individually or in a group to supplement and apply classroom and laboratory learning. So a project work అనేది మనకి స్టడీ ఇన్వాల్వింగ్ టాస్క్. ఓకే, ఇక్కడ
ప్రాజెక్ట్ అనేది పిల్లలకి ఇస్తాము. అది ఇండివిజువల్గా కానివ్వండి, గ్రూప్గా కానివ్వండి. ఏంటంటే మీరు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని క్లాస్ రూమ్లో ల్యాబొరేటరీ లెర్నింగ్లో అప్లై చేస్తారనమాట. ఇట్ ఫాలోస్ ద అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై లివింగ్. సో ప్రాజెక్ట్ వర్క్ ఆబ్వియస్గా చేయడం ద్వారా నేర్చుకుంటారు. సో లివింగ్ ద్వారా నేర్చుకుంటారు కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై లివింగ్. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ అటెంప్ట్స్ టు ప్రమోట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ అండ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ప్రాజెక్ట్ వర్క్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్కి, క్రియేటివిటీకి అండ్ అలాగే క్వశ్చనింగ్కి ఎంకరేజ్ చేస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఓపెన్ ఎండెడ్ యాక్టివిటీ అండ్ ఇట్స్ టైప్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద టాస్క్. సో ఇచ్చిన టాస్క్ ప్రకారంగా ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్ అనేది. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఓపెన్ ఎండెడ్ యాక్టివిటీ. ఒకటే ప్రాజెక్ట్ని డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారనమాట. ఓకే, సో ఓపెన్ ఎండెడ్, డైవర్జెంట్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిపోర్టింగ్ అండ్ రికార్డింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వర్క్. సో రిపోర్ట్ ఎలా చేయాలి, రికార్డ్ ఎలా చేయాలంటే ఫస్ట్ టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ఉండాలి. ఓకే, టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్ రిఫ్లెక్టింగ్ ఆబ్జెక్టివ్స్, మీకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా ప్రాజెక్ట్ యొక్క టైటిల్. ప్రిన్సిపల్స్ యూజ్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్కి ఏం ప్రిన్సిపల్స్ యూజ్ చేశారు అనేది. అలాగే అపార్టస్ అండ్ మెటీరియల్స్ రిక్వైర్డ్, ఏ మెటీరియల్స్ యూజ్ చేశారు, ఏం అపార్టస్ మీకు కావాల్సి వచ్చింది. అలాగే అడాప్షన్ అండ్ మోడిఫికేషన్, ఏదైనా అడాప్షన్ చేసుకున్నారా రూల్స్ అనేటివి అండ్ మోడిఫై చేశారా. ఓకే, అపార్టస్ అంటే ఎక్విప్మెంట్స్, ఇక్కడ ప్రొసీజర్ కానివ్వండి, మెథడ్ కానివ్వండి ఏం యూజ్ చేశారనేది రిపోర్ట్ చేయాలి, రికార్డ్ చేయాలి. అబ్జర్వేషన్స్ చూడాలి, క్యాల్కులేషన్స్ చూడాలి, కన్క్లూజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. తర్వాత రిజల్ట్ వచ్చినాక దాన్ని డిస్కస్ చేయాలి, రిజల్ట్స్ అండ్ డిస్కషన్. అలాగే సజెషన్స్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, ఇంకేమైనా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలా అనేది చూడాలి. అండ్ రిఫరెన్సెస్ అనేది ఉండాలి లాస్ట్లో. ఓకే, ఈ విధంగా మనం రిపోర్టులు రికార్డ్ చేయొచ్చు ప్రాజెక్ట్ వర్క్ని. సో నెక్స్ట్ చూసుకుంటే హౌ టు అసెస్ ద ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ని ఎలా అసెస్ చేయొచ్చు అంటే జనరల్లీ ఫాలోయింగ్ సెట్ ఆఫ్ లెర్నింగ్ ఇండికేటర్స్ ఈజ్ యూస్డ్ టు అసెస్ ఏ మ్యాథమెటిక్స్ ప్రాజెక్ట్. మీరు చూసుకున్నట్టయితే లెర్నింగ్ ఇండికేటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్లో కూడా అసెస్మెంట్ అనేది మనం ఈ యాక్టివిటీస్కి చేస్తున్నాము. సో ప్రాజెక్ట్ వర్క్ వచ్చినప్పుడు కూడా అలాగే అసెస్ చేస్తాము, కొన్ని సెట్ ఆఫ్ లెర్నింగ్ ఇండికేటర్స్ని ఫాలో అవుతూ. అవేంటి అని అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్ అర్థం చేసుకోవడంలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు అనేది చూసుకోవాలి, అసెస్ చేయాలి. క్రియేటివిటీ అసెస్ చేయాలి. ప్రొసీజర్ అసెస్ చేయాలి, అంటే ఏ ప్రొసీజర్ని ఏ స్టెప్స్ని ఫాలో అయ్యారు అనేది. అలాగే వాళ్ళ ప్రజెంటేషన్ని అండ్ జస్టిఫికేషన్ని కూడా అసెస్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాజెక్ట్ వర్క్. సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటంటే ఫీల్డ్ ట్రిప్స్ అండ్ ఫీల్డ్ డైరీ. ఫీల్డ్ ట్రిప్స్ ఆర్ యాక్చువల్లీ ద ఫస్ట్ హ్యాండ్ స్టడీ ఆఫ్ మెనీ థింగ్స్ విచ్ కెనాట్ బీ బ్రాట్ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో తీసుకురాలేకపోతే అక్కడ ఫస్ట్ హ్యాండ్ స్టడీ అనేది మనకి ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా వస్తుంది. ఓకే, ఏ వెల్ ప్లాన్డ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ బి ద మోస్ట్ పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ టూల్ ఫర్ ద టీచర్. సో కరెక్ట్గా ప్లాన్ చేసిన ఫీల్డ్ ట్రిప్స్ ఉంటే ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. సో పవర్ఫుల్ టూల్ అవుతుంది టీచర్ చేతుల్లో. ఓకే, ఏ ఫీల్డ్ విజిట్ షుడ్ బి వ్యూడ్ యాజ్ ఇన్నోవేటివ్ యాక్టివిటీ. ఫీల్డ్ విజిట్ అనేది ఒక ఇన్నోవేషన్తో కూడిన యాక్టివిటీ లాగా మనం వ్యూ చేయాలి. ఓకే, ఇంకా చూసుకుంటే ఏ వెల్ ఆర్గనైజ్డ్ ఫీల్డ్ ట్రిప్ ఎన్రిచెస్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ లెర్నింగ్ విత్ డిఫరెంట్ పేసెస్ అండ్ స్టైల్స్. సో ఎలాంటి పేస్లో మీరు చదువుకున్నా, ఎలాంటి స్టైల్లో మీరు చదువుకున్నా కరెక్ట్గా ఆర్గనైజ్ అయిన ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్తే ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఎక్కువ అవుతాయి పిల్లలకి. ఓకే, స్టూడెంట్స్ షుడ్ నో వెల్ ఇన్ అడ్వాన్స్ దట్ వేర్ దే ఆర్ గోయింగ్, వై ఆర్ దే గోయింగ్ అండ్ వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ ఎక్సెట్రా. సో ఈ ఫీల్డ్ ట్రిప్స్ అనేటివి ప్లాన్ చేసేటప్పుడు పిల్లలకి ముందుగానే అవగాహన అనేది ఉండాలి, ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయడానికి వెళ్తున్నారు అనేసి. ఓకే, సమ్ స్కూల్స్ అరేంజ్ ఫీల్డ్ ట్రిప్స్ లైక్ స్టూడెంట్స్ ఆర్ టేకెన్ టు జూస్, ప్లానెటోరియమ్స్, మ్యూజియమ్స్, బొటానికల్ గార్డెన్స్, హాస్పిటల్స్ అండ్ ఫ్యాక్టరీస్. కొన్ని ఫీల్డ్ ట్రిప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చారు స్కూల్స్ తీసుకెళ్ళేటివి. జూస్ కానివ్వండి, ప్లానెటోరియంస్ కానివ్వండి, మ్యూజియమ్స్ కానివ్వండి, బొటానికల్ గార్డెన్స్, ఫ్యాక్టరీస్, హాస్పిటల్స్, ఇవి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వైల్ ఇవాల్యుయేటింగ్ ద టీచర్ షుడ్. ఇక్కడ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఫీల్డ్ ట్రిప్స్లో టీచర్ ఏమేమి చేయాలనేది పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. See whether the students are able to relate the field experience to the concept that had already been discussed in the classroom. ఫీల్డ్ ట్రిప్స్ అనేటివి ఆల్రెడీ థియరిటికల్ నాలెడ్జ్ అనేది క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన తర్వాతనే పోతాం కాబట్టి ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ని, ఈ కాన్సెప్ట్ని రిలేట్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇవాల్యుయేట్ చేయాలి. టీచర్ షుడ్ సెట్ ప్రాబ్లమ్స్, ఎక్స్పెరిమెంట్స్, రివ్యూ కంటెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫీల్డ్ ట్రిప్. సో ఫీల్డ్ ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత టీచర్స్ ఏం చేయాలంటే
ప్రాబ్లమ్స్ అనేటివి సెట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ సెట్ చేయాలి, కంటెంట్ అనేది రివ్యూ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే చెక్ ద అబ్జర్వేషన్స్ రిటర్న్ బై ద స్టూడెంట్స్ ఇన్ దేర్ ఫీల్డ్ డైరీ. సో వాళ్ళు చూసింది రాసుకుంటారు కదా ఫీల్డ్ డైరీలో, దాన్ని చెక్ చేయడం. ఇనిషియేట్ ద డిస్కషన్ అబౌట్ వాట్ ఆల్ దే హ్యావ్ నోటెడ్ ఇన్ దేర్ ఫీల్డ్ డైరీ అండ్ వాట్ ఆల్ దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఫీల్డ్ ట్రిప్. అండ్ అలాగే ఒక డిస్కషన్ అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది, ఏం నోట్ చేసుకున్నారు ఫీల్డ్ డైరీలో అండ్ ఏం నేర్చుకున్నారు ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా అనేసి. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో లెర్నింగ్ ఇండికేటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ నుంచి స్టార్ట్ చేసాము. అలాగే టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేటివి చూసాము అసెస్మెంట్లో, అండ్ రిటర్న్ టెస్ట్ గురించి స్టార్ట్ చేసాం. అందులోనే డిఫరెంట్ స్టెప్స్ అనేటివి చూసాము, అండ్ ఆల్సో ప్రాజెక్ట్ వర్క్ గురించి చూసాము, ఫీల్డ్ ట్రిప్స్ గురించి చూసాం. ఓకే, దాంతోపాటుగా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి కూడా చూసాము. సో ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మాకు ఛానల్కి కూడా ఎక్కువగా హెల్ప్ అవుతుంది, మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి ఇవ్వచ్చు. మేము దాదాపుగా మాకు వీలైనంత వరకు వీడియోస్ అనేటివి తెస్తూనే ఉంటాము. కన్సిస్టెంట్గా మీకు వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. సో 2 వీడియోస్ ఆర్ కంపల్సరీ వీక్లో, అండ్ బోనస్ వీడియోస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడన్నా. ఓకే, సో మీ సపోర్ట్ అనేది లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మాకు ఇవ్వండి. మేము మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.